గురుగారు నమస్తే. ఓం నమ శివాయ. ఎప్పటిలాగే ఒక మోటివేషనల్ స్టోరీతో. కాకపోతే నిన్న భీష్మ ఏకాదశి మనం మిస్ అయ్యాం. సో భీష్ముడి గురించి ఒక చిన్న కథ చెప్పుకొని ఆయన చెప్పిన అనేక విషయాలు ఆయన మాట్లాడాడు. హ్యూమన్ సైకాలజీ గురించి కానీ, రాజ్యాంగ విషయాలు కానీ, లేకపోతే ఒక నాయకుడు ఎలా ఉండాలి, లేకపోతే రాజులు పాటించాల్సినవి ఏమిటి, అనేక విషయాల మీద మాట్లాడాడు. చాణక్యుడి తర్వాత అంతగా చెప్పుకునేది మనం భీష్మ పితామహుడి గురించే. సో అందులో ఈరోజు ద్వాదశి, మాఘమాసము, ఈశ్వర జన్మ నక్షత్రం ఆరుద్ర, ఒక మంచి రోజు. చక్కగా సరే ఒక చిన్న కథ ఆ హ్యూమన్ సైకాలజీ గురించి ఆయన చెప్తాడు. చెప్తూ ఒక చిన్న కథ చెప్తాడు. ఒక రాజుగారు చనిపోయాడు. చనిపోయిన తర్వాత నక్కగా పుట్టాడు. నక్కగా పుట్టిన తర్వాత అనుకుంటాడు, అరే దుర్మార్గాలు చేసిన తర్వాత నక్కగా పుట్టాను, ఈ జన్మలో అయినా మంచి చేయాలి అని మంచి మంచి పనులు చేద్దాము, శాకాహారమే తిందాము, మాంసాహారం జోలికి వెళ్ళొద్దు, సాత్వికంగా ఉందాము, ఈ జన్మ మమ అనిపించుకుంటే వచ్చే జన్మ బాగుంటుంది అని చెప్పి ఒక నిర్ణయానికి వస్తాడు ఆ రాజు. అంటే పాత జన్మ గురించి తెలుస్తోంది, నక్కగా పుట్టినా కూడా గత జన్మ వాసనలు తెలుస్తున్నాయి. ఈ జన్మలో సాత్వికంగా ఉందామనుకుంటాడు. అలాగే సాత్వికంగా ఈ నక్క ఉంటుంది, ఏవి చెడ్డ పనులు చేయకుండా, ఎవరితో గొడవలు పడకుండా, మాంసాహారం జోలికి పోకుండా అలా వెళుతూ ఉంటే చుట్టుపక్కల తన తోటి నక్కలన్నీ కూడా, ఇదేమిటి మాంసాహారం మానేసి ఆకులు గడ్డి ఇదంతా తింటావు అంటే, ఏదో వాటికి ఏదో చెప్పుకుంటుంది, అయిపోతుంది. ఇదంతా తెలిసి పులిరాజుకి ఈ విషయం తెలుస్తుంది. అడవిలో పులిరాజుకి తెలుస్తాను. తెలిసి ఇలా ఉంటుందంట అని తెలిసి తన దగ్గరికి వచ్చి, నక్క నువ్వు ఇంత సాత్వికంగా ఉంటున్నావంట, నాతో నువ్వు స్నేహం చేయి, నీ మంచితనం కొంత నాకు కూడా అలవడుతుంది, సో నాకు ఈ చెడ్డతనం పేరు కొంత పోతుంది, మంచి కొంత వస్తుంది, నువ్వు చాలా మంచివాడంట కదా, చాలా సాత్వికంగా ఉంటావంట కదా అంటే, అప్పుడు నక్క చెప్తుంది ఒక కండిషన్, అలాగే తప్పకుండా, కానీ నీ పరివారం ఏదైతే ఉందో నీకు నాకు పరస్పర విరుద్ధమైనటువంటి ఆలోచనలు, వాళ్ళు ఖచ్చితంగా మన ఇద్దరి మధ్య గొడవ పెట్టడానికి ట్రై చేస్తారు. వాళ్ళ మాటలు విని ఎప్పుడైనా నన్ను అనుమానిస్తే అది మంచిది కాదు. అలా అనుమానించనని నాకు మాటిస్తే, చెప్పుడు మాటలు విని అనుమానించను అని నాకు మాటిస్తే నేను నీతో స్నేహం చేస్తాను. అలాగే అని మాటిస్తాడు. పులి మాటిస్తుంది, పులిరాజు మాటిచ్చిన తర్వాత ఇద్దరు స్నేహం చేస్తారు. అలాగే కొన్ని రోజులకి వీళ్ళిద్దరి మధ్య ఈ స్నేహం ఆ కుటుంబ సభ్యులకి, అంటే మిగిలిన పులులకి నచ్చలేదు. ఎలాగైనా వీళ్ళిద్దరి మధ్య ఏదో ఒకటి తీసుకురావాలి అని చెప్పేసి ఆలోచిస్తూ పులి తినాల్సిన మాంసాన్ని తీసుకెళ్ళి నక్క గుహలో దాస్తాయి. పులి వస్తుంది, పులి వస్తే ఆకలితో ఉన్న పులికి చెప్తారు, ఆకలితో ఉంది తినాలి, తినాల్సింది తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. ఏముంది, దేని స్వభావం దాంది, ఎక్కడికి పోతుంది అలవాట్లు, నువ్వు తినాల్సింది చాకచక్యంగా తీసుకెళ్ళి తన దగ్గర పెట్టుకుంది అనగానే పులికి కోపం వస్తుంది. కోపం వచ్చి దాన్ని చంపేయండి. అప్పుడు పులి తల్లి వచ్చి, నువ్వు చేస్తున్నది తప్పు, నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ దొంగలే, వాళ్ళకి అనుకూలంగా చెప్పుకుంటారు, ఆలోచించకుండా అనాలోచిత నిర్ణయం మంచిది కాదు, నక్క సంగతి నీకు తెలుసు, తెలిసే నువ్వు స్నేహం చేశావు, తను సాత్వికంగా ఉండాలని నిర్ణయించుకుంది, నీ ఆహారం తినాల్సిన అవసరం తనకేంటి, ఒక్కసారి ఆలోచించు, నువ్వు కావాలని స్నేహం చేశావు, కావాలనుకుంటే తనే తినగలదు, నీది దొంగతనంగా తీసుకెళ్ళి తినాల్సిన అవసరం ఏమొచ్చింది, ఒకసారి ఆలోచించి, వీళ్ళందరూ కూడా మంచివాళ్ళు కాదు, వీళ్ళ స్వభావం ఇది పుట్టుకతో, ఒక్కసారి నువ్వు ఆలోచించమంటే తల్లి చెప్తే, అప్పుడు తల్లి చెప్తుంది అనమాట, చెడ్డవాడు ఎప్పుడు మంచివాడిని విమర్శిస్తుంటాడు, డబ్బు లేనివాడు డబ్బు ఉన్నవాడిని విమర్శిస్తాడు, బాగా చదువుకున్న వాడిని చదువు లేనివాడు విమర్శిస్తాడు, అలాగే నీ విషయంలో కూడా అదే జరిగింది, ఒక్కసారి ఆలోచించు అంటే అప్పుడు నక్క దగ్గరికి వెళ్తుంది. నక్క దగ్గరికి వెళ్తే అప్పుడు నక్క చెప్తుంది, నేను ముందే కండిషన్ పెట్టాను, ఈ చెప్పుడు మాటలు విని నన్ను అనుమానించొద్దని, నువ్వు నన్ను అనుమానించావు కాబట్టి ఇక నీకు నాకు స్నేహం అవసరం లేదు అని చెప్పి మానేసి వెళ్ళిపోయి తను నిరాహార దీక్ష చేసి ఆహారాన్ని ముట్టడం మానేసి ఆ తనువు చాలించి ఆ జన్మకి అంతం చెప్పేసింది. ఈ కథ మనకి భీష్ముడు ఏం చెప్తాడు అంటే, అధికారంలో ఉన్నవాళ్ళు కానీ, అధికారులు కానీ, లేకపోతే కీలకమైన నిర్ణయాలు తీసుకునే పొజిషన్లో ఉన్నవాళ్ళు కానీ, వాళ్ళ చుట్టూ అనేక మంది ఉంటారు, వాళ్ళ పబ్బం గడుపుకోవడానికో లేకపోతే మనల్ని తప్పుదారి పట్టించడానికో, వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం కోసమో ఇవన్నీ వేరే వాళ్ళ మీద చెప్తూ ఉంటారు. అవి చెప్పుడు మాటలు విని ఎమ్మటే నిర్ణయం తీసుకుంటే అధికారి తప్పు అవుతుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళని జారనివ్వడే తప్పు, చేర్చినా వాళ్ళ మాటలు వినకుండా నీ సొంత నిర్ణయంతో వ్యవహరించు అని చెప్పి అధికారులకి భీష్ముడు చెప్తాడు. అంటే రాజుకి, ధర్మరాజుకి భీష్ముడు చెప్తాడు, ఇలాంటి వాళ్ళు చాలా మంది చుట్టూ ఉంటారు, జాగ్రత్త అని. అలాగే మన నిత్య జీవితంలో కూడా ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. నిర్ణయాలు తీసుకునే వాళ్ళు దీని మీద ఆధారపడి నిర్ణయం తీసుకుంటే ప్రమాదం. రైట్.